జరిగిందండి ఆ ప్రభుత్వంలో. మాకు అసలు ఏం జరిగిందో తెలియదు. ఆయన ప్రభుత్వంలో ఆయన మంచిగా చేయాలి, ఇల్లు సోటు కావాలని. సరే అమ్మా మీకు ఇళ్ళ సోటు ఇస్తానని. ఇది ఎవరితో కాదండి, మాది కొమ్మరారు పర్రిది. మాకు ఇచ్చిన దాంట్లో ఆయన పూడ్చి ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో తలకు సెంటు లేని వాళ్ళందరికీ ఇమ్మని అన్నాక లేని వాళ్ళందరికీ ఇచ్చారు. ఇచ్చినాక తల ఒక సెంటు కాడికి ఇచ్చారు. ఎవరైనా కానీ ఇచ్చినాక తల ఒక సెంట్లో ఇల్లు కట్టుకున్నామండి. కట్టుకున్నప్పుడు వచ్చి పడేసేసేసి అన్యాయం చేసి రోడ్డు మీదకి లాగెత్తే ఈ జనం అంతా ఏమైపోవాలండి. 2 రోజులు టైం ఇవ్వమని అడిగాం, అసలు ఇచ్చారా? ఇవ్వలేదు కదండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఎంత వర్షం వస్తుంది. ఎమ్మెల్యే అన్న ఆయన ఏడండి, అసలు మేమేమైపోవాలి? అమ్మా మీకు పట్టాలు ఇవ్వలేదు, ఎట్ట కట్టున్నారు? పట్టా ఇవ్వలేదంటే ఎంత అనుకున్నాం? ఇంటి పన్ను కరెంట్ పన్ను వచ్చింది కదండి, అసలు ఆశపడతాం కదండి. ఏదైనా సరే న్యాయం జరిగిద్దని ఆశపడతాగా. ఎంత అన్యాయం జరిగిద్ది అనుకోలేదు మేము అసలు. ఓట్లు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఓట్లు అడుగుతాకు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఏమైందని గెలిపిస్తామన్నారండి. ఇస్తామన్నారు, ఇస్తానన్నది ఏది జరగ. నేను బాపిరాజు, మున్సిపల్ కమిషనర్, మచిలీపట్నం. మరి ఈ రోజుని కొమ్మర చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించడం కోసం ఈరోజు రావడం జరిగింది. ఈ ఆక్రమణలన్నీ కూడా తొలగించే ప్రక్రియలో భాగంగా చెరువు కాబట్టి ఆక్రమణలు చేశారు కాబట్టి తొలగించడానికి వచ్చేవాళ్ళు. అంటే నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు. యాక్చువల్గా ఆక్రమణకి అందులోని ఈ చెరువులో ఉన్నటువంటి వాటికి నోటీస్ ఇచ్చేది ఉండదు. ఎందుకంటే చెరువు అనేటువంటి దాన్ని పరిరక్షించవలసినటువంటి ఉంది కాబట్టి అటువంటి నోటీసులు అనేటువంటి ఉండవు. మొత్తం ఎంతమంది చేస్తున్నారు సార్ ఇక్కడ? సుమారు 150 మంది వరకు ఉండొచ్చు. వీళ్ళకి వేరే స్థలాలను చూపిస్తున్నారా? ఇంకా అది ఉన్నతాధికారులతో మాట్లాడి. ఇప్పుడు వర్షం వస్తుంది కదా సార్, మరి వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు కదా, వాళ్ళతో చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కదా. ఆక్రమణలు రిమూవ్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి. ఇంకా ఎన్ని పట్టాలు ఇచ్చారు కదండి, పెట్టుకుని సంతకాలు పెట్టి మున్సిపాలిటీ పన్ను ఇచ్చారు కదా. ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఉన్నవన్నీ కూడా తొలగిస్తున్నాం. మిగిలి ఏమైనా ఉండుంటే వాటిని కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఎక్కడైనా కానీ ఈ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, లేకపోతే చెరువుల్ని మడుగు పోరంబోకు, లేకపోతే కుంట, వాగులు, వంకలు ఆక్రమించడం అనేటువంటిది అది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. కాబట్టి గతంలో కూడా మేము ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసాం. చాలామంది పెడతీవని పెట్టారు. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ పరిస్థితి. కనీసం సామాను కూడా తీసుకు 5 లేసాం, పాలు ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళామయ్యా. వచ్చేటప్పుడు కుక్కలేరు పెట్టేశారయ్యా. ఇక్కడ పోలీసు వాళ్ళు 200 మంది వచ్చేసి మీరు అడ్డం పడ్డామయ్యా. అడ్డం పట్టా ఎక్కిచ్చేటానికి రెడీ అయ్యారయ్యా. అది జరిగిందయ్యా. ఇక్కడ చాలా నష్టపోయామయ్యా. ఇక్కడ కట్టామన్నారయ్యా. కానీ చంద్ర ఈయన పేరు నాని గారు నేనున్నా నీకెందుకు కట్టండి కట్టండి అని మమ్మల్ని కరెంటు వైర్లు వేసాడు, రోడ్లు వేసాడు. అయితే మేము ఎక్కడమే అవుతాయి అనుకుంటాం కదా. మేము కూడా ఇంత దారుణంగా చేస్తారనుకోలేదయ్యా. మేము మాలో షేక్ కూడా వచ్చేసిందయ్యా. మా పని అయిపోయింది, వయసు అయిపోయింది. కళ్ళలో నిప్పులు పోసుకున్నారయ్యా కొల్లి రవీంద్ర గారు. అంతే, అలాగే జరిగిందయ్యా. ఓట్లు వేయండి, మీకెందుకు 2 సెంటు స్థలం ఇస్తాం. ఈ తీసేసిన 2 స్థలం మాకు వెనకాల ఇస్తాం అయ్యా. అసలు ఆయన అంతులేరయ్యి ఇప్పుడు వరకే. రోడ్డు మీదకి వచ్చేసాం. మీ రోడ్డు మీదకి వచ్చినాక మీరేం చేయాల్సిన లేదు. మేము అనుకున్న నమ్ముకొని మా ఆయన ఆట తోలుకున్నవాడు 100 రూపాయలు వస్తాయి కళ్ళ పండుగ ఏది మాకు. అలాంటి వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద తయారు చేసి ఇస్తారు. తీసేస్తాను అయితే మమ్మల్ని ఇలా కాదంటే మీరు కదలండి ఇక్కడి నుంచి. ఈ పని 400 మంది చేస్తే ఎంతమంది ఎవరు కట్టవారు